హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ M4060. మార్నింగ్ నుంచి వర్షం అయితే దంచు కొట్టేస్తుంది ఫ్రెండ్స్. రాబోయే 3 రోజులు తుఫాన్ అన్నారు, చూడాలి ఫ్రెండ్స్. ఇంకో ఫ్రెండ్స్, మార్నింగ్ అయితే మా ఇంటికి చేపలు వచ్చినాయి. చేపలు మా అమ్మగారు తీసుకున్నారు ఫ్రెండ్స్. ఆ చేపలతో ఏం చేస్తామని అడగగా మమ్మీ పిడుపు చేస్తున్నారా, పిడుపుకి అయితే చాలా బాగుంటాయి చేపలు అని చెప్పారు. సరే మమ్మీ చేయి మమ్మీ అనగా మా మమ్మీ ప్రాసెస్ స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. ఇదిగో ఉడకబెట్టిన చేపను అన్ని అలాగే తీసుకుని ప్లేట్లో వేసుకున్నారు ఫ్రెండ్స్. వేసుకుని దాంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపారు ఫ్రెండ్స్. ఇంగ్రీడియంట్స్ అంటే ఏమీ కాదు, ఉప్పు, పసుపు, కారం, అలాగే ధనియాలు, జీలకర్ర అండ్ ఎల్లుల్లిపాయి, అల్లం ఇవన్నీ కలిపిన ఒక ముద్ద వేసాం ఫ్రెండ్స్. వేసాం శుభ్రంగా నీట్గా 5 నిమిషాలు 3 మినిట్స్ వరకు అలాగే కలుపుకోవాలి. పొడిపొడలాడుతూ నీట్గా మొత్తం మాంసానికి అంతటికి పట్టేలాగా కలుపుకోవాలి. అప్పుడైతే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దాంట్లో కావాల్సినది ఉల్లిపాయ, పచ్చిమిరపకాయతో పేస్ట్ రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్. రెడీ చేసుకున్న పేస్ట్ తర్వాత గ్యాస్ మీద మూకుడు పెట్టి దాంట్లో ఆవాలు, కరివేపాకు, మనం ఇందాక రెడీ చేసుకున్న పేస్ట్ వేసి ఒక 3 మినిట్స్ అలాగా ఫ్రై చేసి పచ్చివాసన పోయేదాకా. తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్న మాంసాన్ని దాంట్లో వేసి నీట్గా ఒక 5 మినిట్స్ వరకు అలాగా తిప్పాలి ఫ్రెండ్స్. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుని తిప్పిన తర్వాత ఒక గుడ్డు కొట్టి ఆ గుడ్డు దాంట్లో వేసుకుని దాన్ని కూడా ఒక 3 మినిట్స్ 4 మినిట్స్ వరకు అలాగే తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్. మనం ఎంత ఎక్కువ తిప్పుతూ అంత పొడి పొడిలాడుతూ వస్తుంది. అప్పుడైతే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.